రామగుండం కార్పొరేషన్లోని 33వ డివిజన్లో గల సమతా గ్రంథాలయంలో మరి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి 33వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశన్న గారు, మహిళా అధ్యక్షురాలు సునీత గారు, యూత్ నాయకుడు అవినాష్ గారు, ఉపాధ్యాయురాలు తులసి మేడం, బిఎస్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజయ్య గారు, అలాగే స్థానికులు, విద్యార్థులు చాలా సంతోషంగా మరి ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా దుర్గం నగేష్ తెలియజేసేది ఏంటంటే గత 200 సంవత్సరాలకు పూర్వం బ్రిటిష్ పాలనలో మరి ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి మన దేశానికి స్వతంత్రం తీసుకురావాలని ఎంతోమంది మరి ప్రాణ త్యాగాలు చేసి దేశానికి స్వతంత్రం తీసుకొస్తే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నవభారత నిర్మాణం జరగాలి, వచ్చినటువంటి స్వతంత్ర దేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానంగా బ్రతకాలని భారతదేశానికి రాజ్యాంగాన్ని, అత్యున్నత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. ఈ రాజ్యాంగంలో సార్వసత్తాక, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా ఈ మన జనవరి 26న రూపుదిద్దుకుంది. రాజ్యాంగంలో అందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి, అందరికీ హక్కులు ఉన్నాయి. కానీ మరి దేశంలో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా పేదరికం లాగే ఉంది, నిరుద్యోగ సమస్య ఉంది, ఎక్కడ వేసిన గుగ్గలే అక్కడ అన్నట్టుంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పాలకులు రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించాలని కోరుతా ఉన్నా. ఏదైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ విద్య, కనీస సదుపాయాలైనటువంటి కూడు గుడ్డ, విద్య, వైద్యం మొదలైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది. కానీ ఇంకా పేదరికం, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ మరి కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తా ఉంది. ఈరోజు సామాన్య మానవుడు వైద్యం చేయించుకోవాలంటే లక్షలాది రూపాయలు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. విద్యాపరంగా వెళ్ళినా కూడా కార్పొరేట్ కాలేజీలలో వెళ్ళాలంటే లక్షలాది రూపాయలు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే కనీసం విద్యా వైద్యాన్ని ఈ ప్రభుత్వాలు జాతీయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏదైతే భగవాన్ బుద్ధుల వారు చెప్పినటువంటి ఆ యొక్క పంచశీల మార్గము, అష్టాంగ మార్గము సమాజంలో చాలా అవసరము. ఎప్పటికైనా మరి బౌద్ధిజమే అంబేద్కరిజమే ఈ దేశానికి శరణ్యము. ఇంకా ప్రతిరోజు ఎక్కడ చూసినా కులం పేరుతోటి దూషించడం కానీ, హత్యలు కానీ, అత్యాచారాలు కానీ ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి అణగారిన వర్గాల మీద. మరి ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి మరి మహిళలపైన కానీ, అణగారిన వర్గాలపైన కానీ మరి దాడులు లేకుండా, ఇబ్బందులు జరగకుండా అందరిని సమానంగా చూసే విధంగా మరి పాలన జరిపించేలాగా ఉండాలని కోరుకుంటూ, ఎప్పటికైనా అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో ఆయన దూరదృష్టితోటి ఆలోచించి భారతదేశానికి మరి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించారు. ఆ రాజ్యాంగాన్ని మనం అందరం చదవాలి. ప్రతి ఇంట్లో రాజ్యాంగం మరి పుస్తకం ఉండాలి, అంబేద్కర్ గారి ఫోటో ఉండాలి. ఏదైతే అంబేద్కర్ గారు బుద్ధుని యొక్క స్ఫూర్తిని తీసుకున్నారో, బుద్ధ భగవానుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గము, శాంతి మార్గము, కరుణ, దయ, మైత్రి ఇలాంటి చాలా ఉన్నాయి. కాబట్టి మరి ఎప్పటికైనా మన దేశం సుభిక్షంగా మంచిగా ఉండాలంటే అంబేద్కరిజమే, బుద్ధిజమే మరి శరణ్యం. కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని మరి ముందుకు సాగాలని, ముఖ్యంగా యువతకు తెలియజేసేది ఏంటంటే యువత చదువుపై ఆసక్తి చూపాలి. జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడే మరి మంచి మార్గంలో వెళ్తారు. ఏదైతే అబద్ధము, ఏదైతే నిజం అనేది రెండింటి మధ్యలో వ్యత్యాసం తెలవాలంటే మనము జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకునే దిశగా ఇప్పుడు మా ఇంటి వద్దనే సమతా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాము. ఆ గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి, మహనీయుల పుస్తకాలు ఉన్నాయి, రాజ్యాంగం పుస్తకం ఉంది, కథల పుస్తకాలు, పిల్లలకు కావాల్సినటువంటి కాంపిటేటివ్ పుస్తకాలు, పెద్దవాళ్ళకు కావాల్సినటువంటి అన్ని మన యొక్క జీవన శైలి మరి పరివర్తన రావడం కోసం మరి పుస్తకం అనేది అవసరము, జ్ఞానం అనేది అవసరము. ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులు చేసినటువంటి వారి యొక్క సేవలను మేము స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు చెప్తారు, జ్యోతిరావు పూలే దంపతులు, చదువు లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోవడం వల్ల మనలో నైతికత ఉండదు, నైతికత లేకపోతే ఐకమత్యం రాదు, ఐకమత్యం లేకపోవడం వల్లనే మనలో మరి అధోగతి పాలవుతున్నాము, శక్తి లేకుండా పోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా చదువుకోవాలి.
జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. రేపటి తరానికి మనం భారతదేశ నిర్మాణానికి మనమే ముందుండాలి. ఒక మంచి సమాజాన్ని నిర్మించాలన్నటువంటి ఉద్దేశంతో సమతా ఫౌండేషన్ ద్వారా, సమతా సైనిక్ దళ్ ద్వారా, సమతా గ్రంథాలయం ద్వారా మా యొక్క చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు నేను పిలవగానే విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, జైభీములు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాను. ఈరోజు మనం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము. మన సమతా గ్రంథాలయంలో ఘనంగా జరుపుకునే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే అంటే చాలా మందికి తెలియదు. జెండా వందనము మరి ఆగస్టు 15 నాడు ఎందుకు చేస్తాము, ఈ రోజు ఎందుకు చేస్తామంటే ఇప్పటికీ అడిగినా కూడా తడబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆ రోజు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు రిపబ్లిక్ డే అంటాం. ఎందుకు రిపబ్లిక్ డే అంటామంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ కాబట్టి రిపబ్లిక్ డే అని చెప్పి మనం జరుపుకోవడం జరుగుతుంది. అదే జెండా ఎగరవేయడంలో కూడా 2 ప్రత్యేకతలు ఉంటాయి. ఒకటేమో మనము స్వాతంత్రం వచ్చినప్పుడేమో మధ్యలో కట్టి మనం పైకి తీసుకువెళ్ళి ఎగరవేయడం జరుగుతుంది. ఈ రోజు మాత్రం మనకు పూర్తిగా స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అని స్పెసిఫిక్గా మనం గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి పైన కట్టి అక్కడనే మనం జెండా ఆవిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా మరి జెండా ఎగరవేయడం కూడా మనకు మరి స్వాతంత్ర దినోత్సవం నాడు మాత్రం ప్రధానమంత్రి ఎగరవేస్తే, తర్వాత ఈ రోజు మాత్రం రాష్ట్రపతి ఎగరవేయడం జరుగుతుంది. ఎగరవేసే స్థానాలు కూడా మరి వేరేగా ఉంటాయి. ఆ రోజు ఎర్రకోట అయితే ఈ రోజు రాజ్పథ్లో ఎగరవేయడం జరుగుతుంది. మరి చాలా మంది యువత ఈ విషయాలు మాత్రం అసలు తెలుసుకోవాలనే ఆసక్తి కూడా చూపట్లేదు. యువత అంతా కూడా ముందుకు రావాలి, ముందు వాళ్ళ జ్ఞానాన్ని అన్వేషించాలి. జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత దాన్ని వాళ్ళు ఏదైనా కూడా సాధించగలుగుతారు. మరి జ్ఞాన సముపార్జన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. మరి అంబేద్కర్ గారు తన యొక్క దినంలో 18 గంటలు చదువు కోసమే కేటాయించేవాళ్ళు. వేరే ఇతర విషయాలు ఏవి కాకుండా కేవలం చదవడం. ప్రతి ఒక్క గ్రంథం కూడా ప్రపంచంలో ఉన్న అనేక గ్రంథాలు, అత్యధిక గ్రంథాలు చదివిన ఏకైక వ్యక్తిగా మనకి చరిత్రలో నిలిచిపోయారు. జ్ఞానాన్ని బాగా సంపాదించి ఆయన జ్ఞానాన్ని అంతా కూడా మన కోసం ధారపోసాడు. తన జీవితాన్ని అంతా కూడా ధారపోసి మనందరం కూడా ఈరోజు స్వేచ్ఛగా హక్కులు అనుభవించే విధంగా అందరం కూడా తలెత్తుకొని గర్వంగా తిరిగే స్థాయిలో మనల్ని నిలబెట్టాడు. అందుకు మన ఆజన్మాంతం కూడా ఆయనకి రుణపడి ఉంటాం. మన పిల్లలు, మన వారసులు అందరూ కూడా మన ముందు తరాలను చూసుకున్నట్లయితే బానిస బతుకులు బతికారు. ఆ బానిస బతుకులు అనేవి మనకు లేకుండా చేసిన గొప్ప మేధావి అంబేద్కర్ గారు. ఆయనని ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. ఏ కార్యక్రమం చేసినా కూడా దానికి ఆయన కృషియే మనకు మన వెన్నంటూ ఉండి మనల్ని ముందుకు నడిపించే ఒక శక్తి. ఆయనే మనకు దేవుడు. అది ఈయన తర్వాతే మనకి ఏదైనా కూడా ఒక దేవుని గుళ్ళోకి వెళ్ళే అవకాశాన్ని కూడా మనకు కల్పించిన ఒక గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు కూడా. ఒకప్పుడు అసలు గుడి పరిసర ప్రాంతాల్లోకి కూడా మామూలు వాళ్ళని, అసలు అణగారిన వర్గాలని ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లోకి కూడా రానియని రోజుల నుంచి ఈ రోజు సగర్వంగా మనము ఆ దేవాదాయ శాఖలో కూడా అత్యున్నతమైన స్థానాలను కూడా చేజెక్కించుకునే అవకాశాన్ని కల్పించి అత్యున్నత స్థానాలను సైతం కైవసం చేసుకునే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించిన తండ్రి మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారిని ఏ క్షణం కూడా మనం మర్చిపోకూడదు. నిద్రలో లేపి అడిగినా కూడా మన దేవుడు ఎవరు అంటే అంబేద్కర్ అని చెప్పే స్థాయికి మనం ఎదగాలి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు.